అయితే పుస్తకాలు చదివే వాళ్ళు ఇంకా ఉన్నారా అనే ప్రశ్న మనకి చాలా చోట్ల ఎదురవుతా ఉంది. కానీ ఒకసారి వచ్చి చూస్తే ఇక్కడ చాలా వరకు యంగ్‌స్టర్సే మీకు కనిపిస్తా ఉంటారు. ఇంకొక విషయం కూడా ఏంటంటే ఈసారి దాదాపు ఒక 20 మంది కొత్త రచయితలు, కొత్త పబ్లిషర్స్ కూడా వచ్చారు. యంగ్ పబ్లిషర్స్. సో వీళ్ళందరూ కూడా ఒక రకంగా పుస్తకాలు చదువుతారు అనడానికి ఉదాహరణగా వాళ్ళ ఇన్‌స్టాగ్రామ్ పేజుల్లో, సోషల్ మీడియాలో ఉన్న పిల్లలందరినీ కూడా ఇక్కడ వైపు రప్పించడం చూస్తా ఉంటే పుస్తకాల పట్ల పిల్లలకి ఎంత మక్కువ ఉందనేది మనకు తెలుస్తుంది. సో పిల్లలు పుస్తకాలు చదివే వాళ్ళ సంఖ్య పెరుగుతోంది. అంటే ఒకవేళ అంటే చాలా వరకు ఇప్పుడు నేను కూడా అంటే ప్రయాణంలో చదవలేని అంటే అవకాశం లేనప్పుడు మాత్రమే కిండిల్ అవి వాడటానికి ఇష్టపడతాను. కానీ లేదంటే పుస్తకాన్ని పట్టుకొని పుస్తకాన్ని చదవటం, పుస్తకం చేతిలో ఉంచుకొని చదవటం అనేది అదొక అనుభూతి ఎవరికైనా కూడా. ఎందుకంటే పుస్తకం పట్టుకున్నప్పుడు మనిషిని పట్టుకొని చదువుతున్నటువంటి ఆ అనుభూతి ఒకటి వస్తుంది.